గల్లీ గల్లీలో తిరిగి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ మధ్యనే అంటే లాస్ట్ ఎన్నికలు కంటోన్మెంట్ ఎన్నికలు మీరు అందరు చూసిర్రు. 3వ స్థానంకి వచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు గుండు 0. ఇక 23 ఎన్నికలు మీ అందరికీ తెలిసిన విషయమే. 2023లా వీళ్ళ దౌర్భాగ్యపు 10 ఏళ్ల పాలనను తట్టుకోలేక ప్రజలు వీళ్ళను ఊరి దాటించి ఫామ్ హౌస్ దాకా వదిలిపెట్టొచ్చారు. 10 నాళ్ళు కాకముందే 10 ఏళ్ల దరిద్ర పాలన ప్రజలు తీర్పిచ్చిన విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజులు కాకముందే వీళ్ళిద్దరు కలిసి ఊరి మీద పడ్డరిగా కంటిన్యూగా వాళ్ళ 10 ఏళ్ల పాలనను 10 రోజుల కోసం ఎండగట్టమంటారు, వాళ్ళ 10 ఏళ్ల పాలన 6 నెలల కోసం ఎండగట్టమంటారు, వాళ్ళ 10 ఏళ్ల పాలన సంవత్సరం కోసం ఎండగట్టమంటారు. ఇప్పుడు 2 సంవత్సరాల కోసం మా 10 ఏళ్ల పాలన ఈ 2 సంవత్సరాల పాలన మధ్యన వ్యత్యాసమైందని అడుగుతారు. జూబ్లీ హిల్స్ ఓటర్లకు నేను విన్నపించుకునేది ఒకటి, వీళ్ళు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు మీ ముందుకు వస్తారు. వీళ్ళు గతంలో మీ అందరికీ తెలుసు వీళ్ళ మాట ఎట్లా మారుతుందో. అది కేటీ రామారావు గారి మాట. గతంలో ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటూ హైదరాబాద్లోనే ఉండొద్దు, చంద్రబాబు అంటే ఆయనకు హైదరాబాద్ తోటి ఏం సంబంధము, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు పెడతా అన్నా కానీ సెటిలర్లను ధర్నాలు కూడా పెట్టి అన్నటువంటి పరిస్థితి ఆ రోజు. అంటే నియంత పాలన, అంటే ఇక్కడ ఎవడు ఆంధ్ర అనే ఊసే ఎత్తొద్దు, ఆంధ్ర పాలకుల ముచ్చట ఇక్కడ వద్దని చెప్పిన ఆయన ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. బ్రహ్మాండమైన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్ చేసిరు హైదరాబాద్ని. రాజశేఖర్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేసిరు అని చెప్పి గత పాలకులది ఉమ్మడి రాష్ట్రంలో పాలించినటువంటి నాయకులు, హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసినటువంటి నాయకుల పేర్లే ఉచ్చరించొద్దనుకున్న వాళ్ళు ఇలా కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసం, డిపాజిట్ కోసం, అది గెలుపు అనేది చాలా దూరం, డిపాజిట్ కోసం ఇన్ని డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా డిపాజిట్ కోసం డ్రామాలు ఒక పక్కనైతే కేసీఆర్ మళ్ళీ సీఎం చేయడం చరిత్రకు అవసరం, చారిత్రాత్మక అవసరం అని స్టేట్మెంట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఎన్నికలు అనేది 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి, 2 ఏళ్ళకు ఒకసారి రావు. ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ ఎప్పుడు చేస్తారు? 2028లో 29లో ఎన్నికలు వచ్చినప్పుడు చేస్తారు. అప్పుడు చారిత్రాత్మక అవసరమా, చరిత్రకే అవసరమా? అంత మహానుభావుడు, ఇప్పటి వరకు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాని నాయకుడు, ప్రతిపక్ష హోదాను కూడా విస్మరించి అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడే నాయకుడి గురించి ఏం చేయాలనేది తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. వీళ్ళు పదే ప్రజలను తప్పుతో పట్టియాలి అన్న ఉద్దేశంతో కంటిన్యూగా ఏదో ఒక సబ్జెక్టును తీసుకొని ప్రజలలోకి వస్తారు. వీళ్ళని చూసి ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ని మేము పెడితే ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని చూసే వీళ్ళకి దడబట్టుకుంది. ఏం జనం వచ్చిర్రు, ఎక్కడ జనం వచ్చిర్రు అనే ఆలోచనకు వచ్చి మరి ఏం మాట్లాడాలి. ఇక వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఉండు, ఆ ఎమ్మెల్యే గతంలో మా పార్టీలనే ఉండే, ఆయన ఇప్పుడు అక్కడ వచ్చిన జనాన్ని ప్రజలను తప్పుతో పట్టినికే మొత్తము అంతర్రాష్ట్రీయ ముఠా, అంతర్రాష్ట్రీయ ఏమంటారు మాఫియా, అంతర్రాష్ట్రీయ ఏమంటారు వాళ్ళంతా గుండా దాదాగిరి చేసే వాళ్ళందరూ ఒకడ జమ అయ్యారు. మేము ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తే మహానుభావులు, నాయకులు ఇంకెవరో కలుస్తారు ఒక్కడ, కానీ ఇక్కడ మొత్తం దుండగులు, హంతకులు, ఒక కాడ గూండాలు ఒక జమ అయ్యారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా,
ఆ ఎమ్మెల్యే ఇచ్చిన మాట్లాడిన మాటలు బట్టి చూస్తేనే ఎన్నికలు అయిపోయినట్టు. ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్లు నేను ఎప్పుడు వినలే. గతంలో ఎన్నో ఎన్నికలు చూసినాం. వచ్చిన వాళ్ళు గుండాలని కార్యక్రమానికి అంతర్రాష్ట్రీయ అంటే రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాల నుంచి మరి నవీన్ యాదవ్కి ఫాలోవర్స్ ఉంటే మరి వచ్చిర్రు అనేది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళ గుండెలు దడబెట్టే విధంగా నామినేషన్ కార్యక్రమం జరిగిందంటేనే అయోమయంలో పడ్డ బీఆర్ఎస్ పార్టీ చివరికి క్యాండిడేట్ విషయంలో కూడా అయోమయంలో పడిపోయారు దెబ్బ కొడితే. మొదట్లో ఇచ్చిన క్యాండిడేట్ కాకుండా రెండోసారి మరొక బీఫామ్ ఇచ్చి విష్ణువర్ధన్ రెడ్డి తోటి నామినేషన్ ఎందుకు వేయించారో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలి. ఆల్రెడీ పట్టాలు తప్పిపోయారు. కవర్ చేసుకోనికే ఇక అగ్రెసివ్గా బామర్దులు ఇద్దరు హైదరాబాద్ చుట్టూ తిరుగుతుర్రు. ఆ దవాఖానా ఈ దవాఖానా పొద్దు నుంచి ఏదో విధంగా తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను తప్పుతో పట్టియాలి. జూబ్లీహిల్స్ ప్రజలను మేమున్నప్పుడే అన్ని విధాలుగా హైదరాబాద్ ప్రజలకు మంచి జరిగిందనే విషయాన్ని తెలియజేయనికనే ఇలా హాస్పిటల్ ఆ బస్తీ దవాఖానాల చుట్టూ తిరుగుకుంటా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నవి లేనివి చెప్పుకుంటూ తిరుగుతారు. వీళ్ళ హయాంలో ఉస్మానియా దవాఖానానే కూలగొట్టేద్దాం, ఎందుకు మనకు అవసరం లేదు, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లోనే వైద్యం చేసుకుంటే బాగుంటుంది ప్రజలు, ఎందుకంటే మన ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ మన చుట్టాలే కదా, మన పెట్టుబడులన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లే నడిపించాలన్న ఆలోచన ఎవరిదో తెలంగాణ ప్రజలు గమనించాలి, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళ హయాంలో కోవిడ్ సమయంలో కూడా మొత్తం దోసుకుర్రు ప్రజల్ని. ఆరోగ్యశ్రీ ఆచరణలకు తీసుకురాలే. వీళ్ళ హయాంలో హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉండొద్దు అన్న విధంగానే వీళ్ళు పరిపాలించారు తప్ప ఇవాళ వచ్చి కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు హైదరాబాద్ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ప్రతిసారి ఏ సబ్జెక్టు తీసుకున్నా వీళ్ళు ఒకే ఒక సబ్జెక్ట్ పట్టుకొని వస్తారు. ఏమని, దానం నాగేందర్ గారిని ఏదో ప్రచార కమిటీ సభ్యుని చేసినందుకు, స్టార్ క్యాంపెయినర్ లిస్టులో వేసినందుకు దాని గురించి మాట్లాడుకుంటే దానం నాగేందర్ గారు పార్లమెంట్, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, దానం నాగేందర్ గారు గతంలో ఆయన ఆల్రెడీ స్పీకర్ గారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం, వివరణ ఇస్తారు. మీ హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి గారు ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారమే చేసిరు. వేరే పార్టీలో గెలిచి డైరెక్ట్గా మీ పార్టీలో జాయిన్ అయ్యి మీ పార్టీలో మంత్రివర్గ ప్రమాణం స్వీకారం చేసిరు మొట్టమొదటి రోజే. అంటే ఆ రోజు గుర్తుకు రాలేదా? ఇవాళ కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా ప్రచారానికి వస్తుండనో ప్రచారం కమిటీలు వేసిరని చెప్పో మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా. మీరు అల్టిమేట్గా ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకున్నట్టు మాట్లాడినట్టు ఉంది. సరే, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, స్పీకరు ఈ ఎమ్మెల్యేల విషయంలో ఏం తీసుకుంటారు, సుప్రీంకోర్టు స్పీకర్కి నివేదిక ఏమని చెప్పింది, స్పీకర్ దాని సంగతి చూసుకుంటారు. మీరు పదే ఎన్నికల సమయంలో ఏదో ఒకటి మాట్లాడాలని, రెలవెంట్ ఉన్న సబ్జెక్టు, రెలవెంట్ లేని సబ్జెక్టు, కనెక్టివిటీ ఉన్న సబ్జెక్టు, కనెక్టివిటీ లేని సబ్జెక్టు మాట్లాడుకుంటా ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తూ